ప్రధానంగా ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక ఘటన ఈ చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది అనేది అందరం భావించాం. దాని మీద వివరణ కూడా ఇచ్చాడు కృష్ణరాజు గారు. మేము మాబోటి వాళ్ళని కూడా ఖండించాం. ఆ రోజు నేను వారించడానికి ప్రయత్నం చేశాను. ముందుగా నేను అన్నిటి మించి ఆ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణలు కోరడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నా ట్రాక్ రికార్డులో ఈ 18 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక్క అనుచిత పదం వాడితే ఒప్పుకోలేదు. ఈవెన్ చంద్రబాబు గారు, లోకేష్ గారి గురించి కూడా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడ ప్రయత్నం చేసినా కూడా నేను ఒప్పుకోలేదు. మహిళల గురించి అయితే అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలనే కాదు ఎవరి మీదైనా సరే అభ్యంతరకర భాష వాడకూడదన్నది నా స్పష్టమైన విధానం. అయితే మొన్న ఇంకా కొంచెం గట్టిగా వారించి ఉండాల్సిందండి, లేదా నేను వారించడానికి ప్రయత్నం చేశాను కానీ ఇంకా గట్టిగా ఖండించాల్సింది అని కొందరు అభిప్రాయపడ్డారు. దాంట్లో వాళ్ళు అట్లా ఫీల్ అవటంలో తప్పు ఉందని నేను అనుకోవటం లేదు. అయినప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, నేను అక్కడ దాంట్లో ఆ సందర్భం వేరు, ఆ కాంటెక్స్ట్ వేరు, అనవసరంగా ఆ ప్రస్తావన వచ్చిందనేది నా ఫీలింగు. దాంట్లో ప్రధానంగా నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా రిఫర్ చేశారన్నారు. ఎస్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిజంగా ఎక్కడైనా సరే అలాంటి సమస్య ఉన్నప్పుడు అది పరిష్కారం అవ్వాలని కోరుకుంటాం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో జూన్ 2వ తారీఖున వచ్చింది. కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ టాప్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ పాపులేషన్, మహారాష్ట్ర థర్డ్ విత్ 9.6%. ఇది ఏ ఒక్క ప్రభుత్వం బాధ్యతని నేను చెప్పటం లేదు. గత 75 ఏళ్ళుగా మన సమాజంలో మన ఆంధ్రప్రదేశే కాదు మిగతా రాష్ట్రాలు, దేశంలో ఇట్లాంటి సమస్యలు ఉండకూడదనేదే ఉద్దేశం తప్ప నేను రిఫర్ చేశానంటే పనిగట్టుకుని ఏదో ఒక ప్రాంతానికో ఇంకోటో కానే కాదు. పొరపాటును కూడా నేను ఆ పదం వాడలేదు, వాడబోను కూడా. వాడిన వారిని వారించడమే జరిగింది తప్ప ఇంకోటి కాదు. అయినప్పుడు కూడా కొంతమంది సరే వారికి ఏ ఉద్దేశంతో ద్వేషం భావంతో కానీ ఇంకో రకంగా రకరకాల కంప్లైంట్ చేయటం ఇవన్నీ చేశారు. నిజానికి అమరావతి రైతులకు సంబంధించి ఆ రోజుల్లో మొదటి ఏమంటారు అది ప్యాకేజీ ఇచ్చినప్పుడు సరిపోదు అని వాదించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని, వాదించడం, చర్చలు నడపడం, ఇంకొంచెం మంచి ప్యాకేజీ ఇవ్వాలని చెప్పిన వాడిని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ పెంచిన తర్వాత ఇది బాగుంది, ఇది కంటిన్యూ చేస్తే రైతులకు నష్టం ఉండదని నేను అనుకున్నాను. అయితే అదే టైంలో ఈ స్థాయిలో ఇన్ని వేల ఎకరాలు తీసుకోవటం సరికాదని అప్పుడు ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకు వడ్డే శోభనాద్రీశ్వరరావు లాంటి వాళ్ళు నిన్నేం చెప్తున్నారో విన్నాం కదా. ఇది రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెప్పాము తప్ప నాకు రైతుల మీద కక్ష ఉండాల్సిన అవసరం లేదు. నేను కూడా రైతు బిడ్డని, దాంట్లో ఏ సందేహం లేదు. నేను కూడా చిన్నప్పుడు పొలాలకు కూడా వెళ్ళటం జరిగింది. అయినప్పుడు కూడా ఇది ఎంత రాజకీయ ప్రేరితంగా పనిగట్టుకుని కక్షపూరితంగా కొందరు చేస్తున్నటువంటి ఈ చర్య, అలాగే ఇంకేదో మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఇక్కడ ఒక్క సెకండ్ జరిగిన దాన్ని దురదృష్టవశాత్తు జర్నలిజంలో ఏంటంటే దాన్ని ప్రచారం చేయకూడదు. ఎక్కడ సాక్షి మీడియాలో ఆ పదమే వాడకపోయినా కొన్ని పత్రికలు పనిగట్టుకుని అది రాయటం ద్వారా వాళ్ళకి అమరావతి మీద ప్రేమ ఉన్నట్లా లేనట్లా అనేది మీరే ఆలోచించుకోవాలి. జనరల్గా అటువంటి వాటిని ప్రచారం చేసుకోకూడదు. చేసుకుంటే అది అంత మర్యాద అని అనిపించదు. నేనైతే ఆ పదం కూడా వాడకుండానే ఈ ప్రస్తావన చేస్తున్నాను. అలాగే సాక్షికి సంబంధించి కూడా నేను ఒక మాట చెప్పాలి. ఈ కార్యక్రమంలో జరిగిన ఆ చిన్న ఘటన వల్ల సాక్షి యాజమాన్యం మీద, జగన్ గారి మీద, భారతి మేడం గారి మీద అనవసరమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం చాలా శోచనీయం. నేను ముందుగా వారికి కూడా నా క్షమాపణలు చెబుతున్నాను. నేను అనలేదు. నా ప్రోగ్రాంలో ఆ పదం ఒక విశ్లేషకుడు ఉచ్చరించినందుకు నేను ఖచ్చితంగా బాధపడుతున్నాను. మా వల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. వారి ఇబ్బంది అంటే వారు ఖండించినప్పుడు కూడా వారి మీద బురద జల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి నేను వారికి కూడా క్షమాపణ చెబుతున్నాను. అంతేకాకుండా మొన్న 3 రోజుల క్రితం నేను ఒక మాట అన్నాను, అబద్ధాలు చెప్పినట్లు ఎక్కడైనా సరే ఆధారం చెప్తే నేను ఉద్యోగం మానుకుంటానన్నాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను ఎక్కడైనా సరే ఈ 18 ఏళ్లలో బహుశా తెలుగు రాష్ట్రాల్లో ఇన్నేళ్లుగా ఈ చర్చలు నడుపుతున్న వ్యక్తులు అరుదేమో, వాళ్ళలో నేను ఒకరిని ఇంకెవరన్నా ఉన్నారేమో నాకు గుర్తులేదు కానీ, బట్ ఈ 18 ఏళ్లలో ఎక్కడైనా సరే ఒక అనుచిత వ్యాఖ్య చేసినట్లు కానీ, ఒక అభ్యంతరకరంగా మాట్లాడినట్లు కానీ ఉన్నట్లు చూపితే వెంటనే నేను ఈ మొత్తం ఉద్యోగం నుంచి వైదొలిగి నేను క్షమాపణ చెప్పి మరీ వైదొలుగుతాను. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. నేను అట్లా చేయకూడదని నేను నమ్మే వాళ్ళలో ఒకరిని. ఆ విషయం నా ప్రోగ్రాం చూసే వాళ్ళందరికీ కూడా
తెలుసు. అయినప్పుడు కూడా ఇదంతా దురదృష్టవశాత్తు డైవర్షన్ పాలిటిక్సా, కావాలని ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం ద్వారా మొత్తం సమస్యని ఇచ్చేయటం కోసమా, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉంటాయి. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, మేము అర్భకులు అంటే సామాన్యులు, మాకేమి వెనకాల ఆస్తులు ఓ కొండలు ఏమి ఉండవు, మా వెనకాల రాజకీయ శక్తి ఏమి లేదు, మా వెనకాల అధికారం ఏమీ లేదు. ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమైనా చేసినా చేయగలరు, ఏం చేసినా చేస్తారు. దురదృష్టం అది. అయితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉండాలని, పత్రికా స్వేచ్ఛ ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. మరి ఏం జరుగుతుందో ఏదేమైనా ప్రభుత్వం వారు కానీ వీటన్నిటిని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. సో ఇవి నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన అంశాలు. కాబట్టి దయచేసి దీన్ని ఈ కొనసాగించి అమరావతి ప్రాంతానికి అన్యాయం చేస్తారా? అమరావతి ప్రాంతానికి నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి వాటిని ఇట్లా రోజు కావాలని నా మీద ద్వేషమో లేకపోతే సాక్షి మీద ద్వేషమో జగన్ మీద ద్వేషం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని తిట్టవచ్చు. కానీ మొత్తం ఆ ఇష్యూని అమరావతికి పులిమి దాన్ని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో అర్థం కాలేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వచ్చిన వార్త మీద అందరం బాధపడాలా? ఇది ఇటువంటి కంట్రోల్ చేసే విధంగా నిన్న ఆయన ప్రొఫెసర్ రమేష్ అన్న ఆయన ఒక వీడియో వచ్చింది. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆ పదాన్ని మనం ఎవరూ సమర్థించక్కర్లేదు. అయితే ఈ సామాజిక సమస్య 12% ఆఫ్ ది ఇటువంటి చేసేవాళ్ళలో 12%, 15% ఏమో కర్ణాటక అంట, 12% ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా. మరి మా మీద తిట్టినట్లే వీళ్ళని కూడా తిట్టవచ్చు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక అనుకుంటా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ది స్టడీ పబ్లిష్డ్ ఇన్ PLOS గ్లోబల్ హెల్త్ కవర్డ్ 651 డిస్ట్రిక్ట్స్ ఇన్ ది కంట్రీ. మరి ఇప్పుడు ఈ సంస్థ మీద కూడా ఆంధ్ర మీద ఇట్లా రాస్తావా అని మరి మన వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో చూడాలి. సో ఈ పరిణామాలు సమాజానికి మంచిదని నేను అనుకోను. కానీ దీన్ని ఎంతకంటే తీవ్రంగా ప్రచారం చేయడం, ఇంకా అంతకంటే పెద్ద సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తేనే పెద్ద ఇష్యూగా మార్చున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రాసినటువంటి మీడియాని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? వారి ఏం జరుగుతుందో చూడాలి. ముందుగా